పూతరేకులు అంటే మనకు టక్కున గుర్తొచ్చేది భగవాన్ పూతరేకులు. ఈ భగవాన్ పూతరేకులకి మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. వీటి రుచి కూడా అమోఘం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏలూరు నుంచి అమెరికా ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి, అమెరికా దేశాల లాంటివి కూడా ఎక్కువగా సరఫరా చేస్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. వీటిలో వాడే క్వాలిటీ అమోఘం. వీటిలో ప్రత్యేకమైన క్వాలిటీని వాడుతుంటారు. వీటి నెయ్యి కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా ఎక్కువగా కలుపుతుంటారు. చివరిగా రేకులు రెండు వైపులా మరిచి ఒక రోలుగా తయారు చేసి పొడి వంటి ఇతర పదార్థాలు కూడా నింపడంతో మంచి టేస్ట్ వస్తుందంటారు. ప్రస్తుతం కూడా వీటికి మంచి డిమాండ్ ఉండడంతో ఎక్కువగా వీటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ఏలూరు పట్టణంలో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వీటికి డిమాండ్ ఉండడంతో ఎక్కువ బ్రాంచెస్ని కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో శ్రీ భగవాన్ పూతరేకులకి మంచి ప్రాధాన్యత ఉంది. మా భగవాన్ పూతరేకులు, నా పేరు ఇప్పిల్ రంగారావు నా పేరు. మా భగవాన్ పూతరేకులు మంచిలి తయారు, హెడ్కోటర్ అక్కడే, భీమవరం పక్కనే. కాజు, బెల్లం, నెయ్యి, బాదం, పిస్తా అన్ని, బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు అన్ని క్వాలిటీ దొరుకుతాయి. ఇంకేం చెప్తున్నాను, కాజు చిక్కీ, బెల్లం బూందీ, నెయ్యి, కాజు బెల్లం నెయ్యి వేస్తారండి. కంపల్సరీ కాజు బెల్లం నెయ్యి ఒరిజినాలిటీ ఉంటుందండి. అన్నీ కూడా ఒరిజినాలిటీ, స్పెషల్ క్వాలిటీగా ఉంటాయి. క్వాలిటీగా బాగుంటాయండి అన్నీ కూడా. బెల్లం బూందీ ఉంటుందండి, చెకోడీలు కానీ అన్నీ కూడా అమలాపురం సైడ్ నుంచి వస్తాయండి. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు అన్ని తయారంతా మంచిదేనండి భీమవరం దగ్గర. పిండి మంచిదే. పిండి అంటే పూతరేకులకి పిండి తయారు చేస్తారండి. అది మన నూకలతో పిండి చేసి తయారు చేసి దాన్ని నూకలతో చేస్తారండి. బియ్యం పిండి వీళ్ళు చేసి చేస్తారు. కాస్ట్ చిన్న సైజ్ అయితే కనుక 190 రూపాయలు అండి, 10 పీసులు ఉంటాయి. మీడియం అయితే కనుక 230 అండి, అవి 10 పీసులు ఉంటాయి. ఇంకా పెద్ద సైజ్ అయితే, బాగా పెద్ద సైజ్ అయితే కనుక 270 అండి, అవి 10 పీసులు ఉంటాయండి. క్వాలిటీ అంతా ఒకటేనండి. స్పెషల్ డ్రై ఫ్రూట్స్ అని కాజు, బెల్లం, నెయ్యి, బాదం, పిస్తా అన్నీ కూడా ఒరిజినాలిటీ వాడతారండి. అంతా బాగా ఉంటుంది. బాగానే వస్తున్నారండి. అమెరికా నుంచి కూడా వస్తారండి, అమెరికా లెవెల్లో అవుతాయండి. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా వస్తాయండి. బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఇక్కడ మన జిల్లాల్లో కానీ, అనంతపురం కానీ, నెల్లూరు కానీ మా అన్నీ కూడా బ్రాంచ్లు ఉన్నాయండి. విజయవాడ ఉందండి, హైదరాబాద్ ఉందండి, కాకినాడ ఉందండి, పెద్దాపురం, తాడేపల్లిగూడెం, అమలాపురం, ఇంకా రాజమండ్రి, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు, అత్తిలి బ్రాంచ్లు ఉన్నాయండి. మరి అది బాగుంటాయండి.